Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల. నంద్యాల జిల్లా తేళ్లపురి గ్రామంలో స్వయంభుగా వెలిసిన యాటగిరి నరసింహస్వామి దేవస్థానంలో 16వ రోజు పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గుడి నిర్మించిన నిర్మాణదాత నంద్యాలకు చెందిన కొండారెడ్డిని గ్రామ ప్రజలు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా దేవాలయ దాతలతో ఒకరైన ఎద్దుల ఓబులేసు మాట్లాడుతూ తేళ్లపురి గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీలో స్వయంభుగా వెలిసిన యాటగిరి నరసింహస్వామి దేవస్థానం నిర్మించడంలో దాతలు ఎంతగానో సహకరించారని, జిల్లాలో ఎస్సీ కాలనీలో ఇంత గొప్పగా కట్టిన హిందూ దేవాలయం ఇంకొకటి లేదని, గుడి నిర్మాణానికి సహకరించిన దాతలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా దేవస్థానం నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. లక్ష్మీ నరసింహస్వామి ఈ యొక్క తేళ్లపురి గ్రామంలో స్వయంభువుగా వెలిసి లక్ష్మీ సమేతంగా, ఇది ప్రతిష్ఠ చేసి ఉన్నటువంటి విగ్రహం కాదు, చాలా ఏండ్లుగా స్వయంభువుగా ఉద్భవించి ఉండేటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క క్షేత్రము. ఇక్కడ భక్తులందరూ కూడాను విశేషంగా స్వామివారిని ఆరాధిస్తూ వారి కోరికలు తీర్చుకుంటూ ఉన్నారు. ఇది విశేషమైనటువంటి స్వయంభువుగా వెలిసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క క్షేత్రము. నంద్యాల జిల్లా కోస్వాడ మండలము పక్కన చిన్న పల్లెటూరైన తేలపూర్ గ్రామంలో ఒక లక్ష్మీ యాటగిరి నరసింహస్వామి గుడి కట్టినారు. ఆ గుడికి ఒక ఎస్సీ కాలనీలో నిర్మించినారు కాబట్టి మాకు ఎక్కడి నుంచో నంద్యాల నుంచి వచ్చిన మా కొండారెడ్డి ఎంతో కష్టపడి దేవస్థానాన్ని ముందు ఫస్ట్ ప్రారంభం నుంచి శంకుస్థాపన నుంచి ఇంతవరకు పూర్తి చేసి తీసుకొచ్చినాడు. చాలా కష్టపడి ఆయన ఒక 2-3 సంవత్సరాల నుంచి ఏదో సందాలు వేసుకొని, వాళ్ళు ఇల్లు సందాలు వేసుకొని ఎంతో కష్టపడి డబ్బులు తెచ్చిస్తే 78 లక్షలు వసూలైన తర్వాత ఆయన కొంచెం చేతి నుంచి కూడా పెట్టుకొని ఎంతో కష్టపడి ఈ దినం ఈ గ్రామస్తులకు ఈ గుడిని నిర్మాణించి వాళ్ళని సంతోషపరిచి ఒక 3 రోజులు అన్నదాన కార్యక్రమం జరిగింది. మళ్ళీ ఈరోజు 16వ తారీఖు ఈరోజు కూడా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ రోజు వరకు ఆయనను మేము ప్రతి దినము ఆయన అనుకునే రోజు లేదు. అందరూ మా గ్రామస్తులు, మా పేట వాళ్ళు కానీ, గ్రామస్తులు కానీ, ఊర్లో వాళ్ళు కానీ ఎంతోమంది సందాలు దాతలు అందరూ ఉన్నారు. అందరికీ మేము హృదయపూర్వకంగా మేము చెప్తున్నాము. ఆయన మాకు వాస్తవంగా ఇక్కడ గుడి కట్టాలో, ఏ విధంగా తీసుకుపోవాలో, ఈ గుడిని ఏ విధంగా నిర్మాణం చేయాలనేది తెలియని ఒక గ్రామంలో ఆయన గుడి నిర్మించినాడు. కాబట్టి ఆయనకు ఈరోజు 16 రోజులు కాబట్టి జరగబట్టి 16 తారీఖు కాబట్టి 16 రోజులు జరిగింది ఈ దినము. ఈరోజు ఆయనకు మేము గ్రామ తరపు నుంచి మొత్తం మన తేలపూర్ గ్రామ తరపు నుంచి ఆయనకు సన్మానం చేయడం అనేది మొత్తం కాలనీ వాళ్ళు కానీ, గ్రామస్తులు కానీ, మొత్తం ఈ ప్రార్థనదారులు దాతలు అందరూ వచ్చి ఆయనకు సన్మానం చేసినారు. కాబట్టి ఆయన ఎల్లకాలం ఈ విధంగానే సాగుతూ ఈ విధంగానే అన్ని దేవాలయాలు, సత్రాలు కొన్ని ఉంటే ఆయన కొంచెం ముందుకు పోతాడు. ఆయన కొంచెం దేవస్థానాలు అంటే కొంచెం ముందుకు పోయి ఆయన మీద చేస్తాడు. కాబట్టి ఆయన ఈ విధంగానే ఆయన ప్రయాణం సాగాలని చెప్పేసి నా మనస్ఫూర్తి కోరుతున్నాను. తెల్లపూరి గ్రామంలో గత 3 సంవత్సరాల నుంచి యాటగిరి లక్ష్మీ నరసింహస్వామి గుడి శంకుస్థాపన జరిగి ఈరోజు ప్రతిష్ట జరిగి 16 రోజుల పండుగ చేసుకుంటున్నాము. ఈ గ్రామంలో ప్రజలందరూ డబ్బు రూపాయన కానీ, వస్తు రూపాయన కానీ, చుట్టుపక్కల గ్రామాల వారు అందరూ సహకరించినందుకు ధన్యవాదములు. గత 3 సంవత్సరములుగా ఈ గుడి నిర్మించినటువంటి ప్రారంభం నుండి పూర్తి అయ్యేంత వరకు ఈ బాలకొండారెడ్డి అనే ఆయన సహకరించి కట్టించి ప్రతిదానికి ఏదైనా కానీ సహకరించినందుకు ఈ మా ఎస్సీ గ్రామ కాల ఈ తరపులు అందరూ ఆయనను ఆదరించి సన్మానించినందుకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. తేలపూరు యాటగిరి నరసింహస్వామి ఈ ఊరికి ఎప్పుడో పూర్వం నుంచి ఎప్పుడు ఓల ముట్టాల నుంచి వచ్చి భూమిలో నుంచి పుట్టినాడు. ఆయనకు సత్యమైన దేవుడు కాబట్టి అందరికీ పిల్లలు పెద్దలకు అందరికీ బాగానే ఆరోగ్యంగా ఉన్నారు. అందరికీ అనుకునే పనులు నెరవేరుతున్నాయి. అందు గురించి మేము గ్రామ రైతులను పట్టుకొని ఈ కొండారెడ్డి అందరిని పట్టుకొని కొండారెడ్డి వచ్చి మాకు గుడి వచ్చి ఇక్కడ గుడి ఆరంభం చేసినారు. నిర్మాణం చేసి ఈరోజు 16 రోజుల పండుగ చేసినాడు. भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम.
भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.